రాజుకున్న నిప్పు ఇప్పుడు దేశమంతా అంటుకున్నది. తొలుత ఆ జిల్ల పురుగులే కదా అనుకున్నారు చాలా మంది. కానీ వాళ్ళ జిద్దు చూసినాక సమజైంది అందరి కాళ్ళ బలమేంటిదో. చిన్నగా మెల్లగా లీడర్ సాబులు, పార్టీలు, సీన్మోళ్ళు అందరూ వాళ్లకు సాధిస్తుండటాలకు పంచాయతీ ఈగింత దూరమే పోతున్నది. పార్లమెంటుల సుత పొట్టు పొట్టు కిరికిరి నడుస్తుంది. పాండ్రి మరిగా ముచ్చట్లేంటి ఎప్పురా గడుచుకొనొద్దాం. జిల్ల పురుగుల జిరజిర చేయబట్టి ఢిల్లీ కూత కూత ఉడుకుతున్నది. జంతర్ మంతర్ కాడ కూకున్న యూత్ పొల్లగాన్లు తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్టే ఏష్టాలకు బొబ్బ బొబ్బ అవుతుంది. కాక్రోచ్ పార్టీ వాళ్ళ కానా పీనా సోనా అన్ని జంతర్ మంతర్ కానే నడుస్తున్నాయి. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టేదాకా తగ్గేదిలే అంటారు. ఇంకో దిక్కు పార్లమెంటుల సూత సర్కారోళ్లకు ఎగజ్ పార్టీ వాళ్లకు నడుమ పేపర్ లీకుల మీదనే లడాయి నడిచింది. ఓ దిక్కు చర్చ పెడదాం మాట్లాడదాం అంటున్నా సరే ఎగజ్ పార్టీ వాళ్ళు లొల్లి ఎత్తాలి అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు గరమైనరు. అటు ముందు చదువుల మంత్రిని రాజీనామా పెట్టి అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు. ఇక ఆ లొల్లి అటు నడుస్తుండగానే ప్రధానమంత్రి మోదీ సార్ ఓ ముచ్చట చెప్పిండు. పేపర్ లీకులు చేసేటోళ్ళని అస్సలు ఇడిచేది లేదు, వాళ్ళని చీల్చి చెండాడతాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కార్వాయి చేస్తాం, చదువుకునే పొలగాన్లు ఏం పికర్ చేసే అవసరం లేదన్నట్టు భరోసా ఇచ్చిండు పెద్దసారు. అదట్లుంటే లొల్లులు చేయబట్టి ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు బంద్ పెట్టేటాలకు అటు ఇటు తిరగనికే పబ్లిక్కు తిప్పలైంది. సుప్రీంకోర్టుకు పోయే వకీల్ సాబులకు సుతం ముష్కిలైందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కాకరోజ్ పార్టీ పంచాయతీ చేయబట్టి ఢిల్లీలో ఎప్పుడు ఏమయ్యేది ఎరకైతే లేదట చాలా మందికి. అందుకే ఢిల్లీలో ఉన్న కన్నాట్ అనే జాగాలున్న షాపులు ఆఫీసులు అన్ని పొదువీకంగా 6:30కే మూసేయాలని చెప్పింది వ్యాపారుల సంఘం. ఇక మొన్న ధర్నాకు పోయిన చేయి పార్టీ పెద్ద మనుషులను ఎత్తుకపోయి బండి ఎక్కించుడు, యూత్ పొలగాన్ల మీద పోలీసు వాళ్ళ లాఠీ చార్జీలు, తత్తిమ లొల్లులు చేయబట్టి దేశం అంతా ఇప్పుడు కాకరోజ్ పార్టీ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. యూత్ పొలగాన్లకు మేము కూడా సాధిస్తాం అన్నట్టు మన దిక్కు కూడా అందరు రోడ్డు ఎక్కుతాళ్ళు. చేయి పార్టీ వాళ్ళు రోజుకో తీరు పంచాయతీ మోపు చేస్తాళ్ళు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గన్న 1000 మందితో ర్యాలీ తీసిండు. జిల్లాల పొంటి తత్తిమ చేయి పార్టీ లీడర్లు చూత రస్త మీదకి ఎక్కిండ్రు. ఢిల్లీలో చదువుకునే పొలగాన్ల మీద లాఠీ చార్జ్ చేసిండ్రని కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే నారాజు అయ్యిండ్రు. ఈసారి పుట్టినరోజు వేడుకలు చేసుకోలేదు కేటీఆర్ సారు. అంతేకాదు శుక్రవారం ఇందిరా పార్కు కాడ ధర్నాకు తయారైండ్లు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు కాకరోజ్ పార్టీ వాళ్ళ పంచాయతీ మీద తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్టున్నదో చూడండి. వాళ్ళ పేరు చెప్తే ఎవరు రారు, వాళ్ళు అంతా అమ్ముడుపోయే కేసు కాదు, ఇప్పుడు సోల్డ్ అవుట్ కేసులు ఇవన్నీ. కాబట్టే కొత్త పేరు పెట్టుకొని ఈ సిజేపీ అనేటువంటి కాక్రోజ్ జనతా పార్టీ అనేటటువంటి పేరుతోని ఢిల్లీలో గొడవలు సృష్టించడానికి, దేశవ్యాప్తంగా సృష్టించడానికి ముందుగా ఇదే ఎక్స్పెరిమెంటు కొంతమందితోని నేపాల్లో చేసినటువంటి యొక్క జంజీని ఏ విధంగా రెచ్చగొట్టారో ఇక్కడ కూడా మనం రెచ్చగొట్టాలి, ఆ విధంగా కూడా మనం ఇక్కడ తయారు చేయాలి కాదన్నట్టు. ఇట్లా అక్కడ ఇక్కడ అని కాదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జిల్ల పురుగుల లడాయి గట్టిగా రాజుకున్నది. ఇంకెంత దూరం పోతుందో ఏమో మరిగా.